శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకృష్ణుడు నందునికి దుర్గా స్తోత్రమిచ్చుట. విలపిస్తున్న నందుని చూసి శ్రీకృష్ణుడు, ఓ తండ్రి మేలుకొనము, ఓ తండ్రి మేలుకొనము, సచరాచరమైన సంసారమంతా నీటి బుడగ వంటిది. ఓ మహాభాగా, దీనిపై మోహం విడిచిపెట్టము, పరాత్పరమైన మాయను స్తుతించము. ఆమె పరబ్రహ్మ స్వరూపురాలు, మోహమంతా నశింపచేయనది, ముక్తినిచ్చినది. మహాభాగా, ఆమె విష్ణుమాయ సనాతని. త్రిపురవధ కాలంలో ఘోరమైన మహాయుద్ధంలో భయంతో వ్యాకులమైన వేళ ఆమెను స్తుతించి శంభుడు ఆ రాక్షసుని చంపెను. మోహాలనన్నింటినీ నశింపచేయు విఘ్నములను తీర్చినదైన ఆ స్తోత్ర రాజమును నీకు చెబుతాను. ఓ నంద, ఆ స్తోత్రం అన్ని వాంఛలను తీర్చినట్టుది. ఈ సభలో వినుము అని చెప్పగా నందుడు నశించుట కొరకు, ఓ జగత్ప్రభు, దుఃఖం శమించుట కొరకు, ఐశ్వర్యం కీర్తి వీని కొరకు, నరులకు వాంఛాసిద్ధి కొరకు మహాదేవి జగన్మాత యొక్క స్తోత్రం ఒకటి ఇచ్చేదవా? విఘ్నాలన్నీ దుర్గతి నశింపచేయు సుదుర్లభమైన ఆ స్తోత్రాన్ని బాగుగా రక్షించాలి. ఓ భక్తవత్సల, భక్తుడనైన వినీతుడనైన నాకు ఆ స్తోత్రమిమ్ము. నీవు వేదములకు జనకుడవు, నిర్గుణుడవు, పరాత్పరుడవు అని చెప్పగా శ్రీ భగవానుడు ఇట్లు చెప్పాను. ఓ వైశ్య శ్రేష్ఠ, నందుడా, మోహపాసాన్ని ఖండించువాణ్ణి, దాన్ని అన్ని విఘ్నాల నాశనం కొరకు పరమాద్భుతమైన స్తోత్రం ఇస్తాను. యుద్ధంతో భయపడిన శంకరుడు విభువు చేసిన స్తోత్రంన, నారాయణుని ఉపదేశంతో బ్రహ్మచేత ప్రేరేపించబడి చేసిన స్తోత్రం వినము. శత్రువుల చేత పట్టుబడ్డ శివుని చూసి హరి బ్రహ్మతో బ్రహ్మరథమందు యుద్ధంలో పడిపోయిన శంకరునితో, శూర, సంకటాలు నశించుట కొరకు దుర్గతిని నశింపచేయి దుర్గను, మూల ప్రకృతిని, ఆద్యను, బ్రహ్మస్వరూపిణి అయిన ఆమెను స్తుతించుము. ఓ సురేశ్వర, హరిపంపగా వచ్చి నేను నీకు బోధిస్తున్నాను. శక్తి యొక్క సహాయం లేకుండా ఎవరిని జయించుటకు సమర్థుడు కాడు అని చెప్పగా బ్రహ్మ మాటలు విని శంకరుడు దుర్గను స్మరించెను. భక్తితో తలను వంచిన వాడి చేతులు జోడించి స్నానం చేసి కాళ్ళు కడుక్కొని ఉతికిన వస్త్రాలు ధరించి ఆచమించి కుశలు చేతి ధరించి శుచిగా విష్ణువును కూడా స్మరించెను. మహాదేవుడు దుర్గతి నశింపచేయు. ఓ దుర్గా, ఓ మహాదేవి, నన్ను రక్షించము. నేను నీ భక్తుణ్ణి, నీయందు అనురాగం కలవాడను. శత్రువులు నన్ను పట్టుకొనిరి, నాపై దయ చూపుము. ఓ విష్ణుమాయ సనాతని, మహాభాగే, నారాయణి, బ్రహ్మస్వరూపిణి, పరమ నిత్యానంద స్వరూపిణి, ఓ జగదంబిక, నీవు బ్రహ్మాది దేవతలకు అంబికవు. నీవు గుణాల చేత సాకార రూపిణివి, గుణములు లేకుండట చేత నిరాకారునివి. ఓ సనాతని, వేదాలకు జననివి నీవు. సావిత్రి, పరాత్పరవు, వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మివి, సర్వసంపద స్వరూపిణివి, పాల సముద్రంలో మత్స్యలక్ష్మివి, శేషసాయికి కామినివి, స్వర్గంలో స్వర్గలక్ష్మివి, భూతలమందు రాజ్యలక్ష్మివి, పాతాళాన ఆదిలక్ష్మివి, గృహంలో గృహదేవతవు, అన్ని పంటల రూపం నీవే, అన్ని ఐశ్వర్యాలను కూర్చదానవు నీవే, రాగాధిష్టాతృ దేవతవు నీవే, బ్రహ్మకు సరస్వతివి, ప్రాణులకు అధిదేవత నీవు, కృష్ణ పరమాత్మకు గోలోకంలో రాధవు, శ్రీకృష్ణుని వక్షంలో ఉండవు, బృందావనంలోను ప్రతి వనంలోను గోలోకాధిష్ఠిత దేవివి నీవు, బృందావనంలో వినోదించు శ్రీ రాసమండలమందు ఉండు రమ్యవు నీవే, శతశృంగాది దేవివి నీవే. నీ పేరు చిత్రావళి, ఒక కల్పంలో దక్షకన్యవు, ఒక కల్పంలో శైలజవు, దేవమాత అయిన దితివి నీవే, అందరికీ ఆధారమైన వసుంధరవు నీవే, గంగా, తులసి, స్వాహ, స్వధ, సతి ఇవి నీవే. దేవాది స్త్రీలందరూ నీ యొక్క అంశాంశ కళతో వచ్చిన వారి, నీవు స్త్రీ రూపినివి, అతిపురుష రూపం నీవే. నీవే నపుంసకమువు, వృక్షములకు వృక్షరూపినివి, సృష్టిలో అంకుర రూపం నీవే, అగ్నిలో కాల్చు శక్తిని, నీటిలో చల్లార్చు శక్తిగా ఉన్నదానవు, సూర్యునిలో తేజోరూపినివి, ఎల్లప్పుడూ కాంతి రూపినివి, భూమి యందు గంధరూపినివి, ఆకాశంలో శబ్దరూపినివి, చంద్రునిలో కాంతి రూపినివి, పద్మసంఘమందు కూర్చుందువు, సృష్టి యందు సృష్టి స్వరూపానివి, పాలన యందు పాలించేదానవు, సంహారమందు మహామారివి, జలమందు జలరూపినివి, ఆకలివి, దయవు, నిద్రవు, దప్పికవు, బుద్ధి రూపానివి, తుష్టివి, పుష్టివి, శ్రద్ధవు, క్షమవు, శాంతివి, భ్రాంతివి, కాంతివి, కీర్తివి, సిగ్గువు, మాయవు, భుక్తిముక్తి స్వరూపినివి, శక్తి రూపమంతయు నీవే, అన్ని సంపదల నిత్యదానవు నీవే, వేదములో వాక్కులతో నిర్వచింపరాని దానవు, నిన్నెవరూ తెలుసుకోలేరు. ఓ సురేశ్వరి,
ఈశ్వరి, నిన్ను స్తుతించుటకు 1000 శిరముల వాడు కూడా అసమర్థుడే. వేదములు నీ విషయంలో అసమర్థములు. ఏ విద్వాంసుడు కానీ సరస్వతి కానీ అసమర్థులే. విధాత అశక్తుడు, సనాతనుడైన విష్ణువు కూడా అసమర్థుడే. నా 5 ముఖాలతో ఏమి స్తుతించగలను? నేను రణమందు భయపడ్డవాడను. ఓ మహేశ్వరి, ఓ మహామాయ, నాపై దయ చూపుము, నా శత్రువుల్ని నాశనం చేయుము అని పలికి దీనంగా రథమందు ఉండి యుద్ధంలో పడిపోగా పరమాత్మ అయిన నారాయణునితో కృపచే ప్రేరేపించబడ్డ కోటి సూర్యుల కాంతిగల ఆ దుర్గ త్వరగా ప్రత్యక్షమై శివుని ఎదురుగా శంభవుకు జయం కలుగు కొరకు వచ్చినది. మాయాశక్తితో రాక్షసుని జయింపు అనే మహాదేవి పలికినది. దుర్గ, నీకు క్షేమం. నీ మనసులోని కోరిక ఏమయో ఆ అవసరం కోరుకొనము. దేవతల కన్నా నీవు శ్రేష్ఠుడివి, నీకు జయం కలిగిస్తానని పలకగా మహాదేవుడు, ఓ ఈశ్వరి, దైత్యుడు నశించగాక ఇదే నా వరం, దాన్ని నాకిమ్ము. మెక్కిలి ఆజ్యురాల సనాతని, ఓ దుర్గా, ఇదే నా వాంఛితమని చెప్పగా భగవతి, ఓ మహాభాగా, హరిని స్మరించము. జగద్గురు, రాక్షసుని జయింపము. నీవు స్వయంగా విధాతవు, భగవంతుడవు, నీవు జ్యోతివి, ఈశ్వరుడివి అని పలకగా వృషరూపుడయ్యను. మూర్ధభాగంతో శూలపాని రథాన్ని విభువు ధరించెను. విష్ణువు ఊర్ధ్వచక్రాన్ని ప్రకృతిని ఉగ్రంగా చేసెను. మంత్రభూతమైన అస్త్రమును ఇచ్చి ఆపై రథమును పైకి ఎత్తెను. శివుడి శస్త్రం గ్రహించి విష్ణువును మహేశ్వరిని ధ్యానించి వేగంగా త్రిపురాసురుని వధించెను. వాడు భూమిపై పడిపోగా దేవతలు శంకరుని స్తుతించిరి, పుష్పవర్షం కురిపించిరి. దుర్గ అతనికి శూలమిచ్చింది. విష్ణువు పినాకమును ధనువిచ్చెను. బ్రహ్మ ఆశీసులివ్వగా మునులు ఆనందించిరి. ఆ సమయాన దేవతలందరూ నాట్యం చేసిరి. గంధర్వులు, కిన్నరులు పాటలు పాడిరి. ఓ తండ్రి, ఇది ఉత్తమమైన స్తోత్రరాజం. విఘ్నాలకు విఘ్నం కూర్చున్నది, త్వరగా శత్రువులను సంహరించినది, ఐశ్వర్యాన్ని సుఖాన్ని ఇచ్చినది, పరమమైనది, శుభమైనది, నిర్వాణ మోక్షం ఇచ్చినది, నిశ్చయంగా హరిభక్తిని కలిగించినది, గోలోకవాసాన్ని కలిగించినది, సర్వసిద్ధిప్రదం వరమైనది. ఈ స్తోత్రరాజం చదువుట వల్ల పార్వతి ఎల్లప్పుడూ ప్రసన్నరాలు కాగలది. ఈ స్తోత్ర పఠనం లోభం, మోహం, కామం, క్రోధములను కర్మమూలమును నశింపచేయునది, బలము, బుద్ధులను ఇచ్చినది, జన్మం, మృత్యువు వీరిని నశింపచేయునది. ఇది నరులకు ధనం, పుత్రులు, ప్రియురాలు, భూమి, అన్ని సంపదలు ఇచ్చినది. శోక దుఃఖములను హరించి అన్నింటినీ సిద్ధింపచేయునది, వరమైనది. ఈ స్తోత్రరాజం చదివిన గొప్ప గొడ్రాలు కూడా సంతతిని పొందగలదు. దుఃఖితుడు బంధనాల నుండి, భయం నుండి, రోగం నుండి ముక్తుడగును. దరిద్రుడు ధనవంతుడగును. దావాగ్ని మధ్యంలోని వాడు గొప్ప సముద్రంలో నావభగ్నమైన వాడు చావడు. దొంగల బారిన పడినవాడు, శత్రువులకు చిక్కినవాడు, హింసించు జంతువుల పాల్పడినవాడు ఈ స్తోత్రం చదివిన కళ్యాణం పొందగలుగును. ఓ వైశ్యశ్రేష్ఠ, కాంతివంతమైన వానిలో రత్నం, ఆశ్రమాల్లో బ్రాహ్మణుడు, నదుల్లో గంగా, మంత్రాల్లో ప్రణవం, ఆకుల్లో తులసి, భూముల్లో వసుంధర, పుష్పాలలో పారిజాతం, కట్టెలలో చందనం, తపస్సు చేయవారికి విష్ణు పూజ, వ్రతాల్లో ఏకాదశి వ్రతం, జ్ఞానుల్లో శివుడు, సిద్ధుల్లో గణేశ్వరుడు, దేవతల్లో విష్ణువు, శాస్త్రాల్లో ప్రధానమైన వేదాలు, దేవతా స్త్రీల్లో దుర్గా, దీన్ని మించింది లేదు. ఓ వ్రజ, ఇది వరలో సూర్యపర్వమందు పుష్కర తీర్థంలో దైత్యులకు పట్టుబడి భయపడ్డ బ్రహ్మకి ఈ స్తోత్రం ఇవ్వబడింది. సర్వదుర్గములను తొలగించినది పరమైనది. క్షమించండి. నా ఆజ్ఞతో శత్రుగ్రస్తుడైన శివునికి బ్రహ్మ ప్రసాదించగా ఇదివరలో శివుడు సనకాదులకు, దూర్వాసునికి ఇచ్చెను. భగవాన్ సనత్కుమారుడు దయతో గౌతమునికి, పులహునికి, పులస్సునికి, అంగీరసునికి, చంద్రునికి, సూర్యునికి సంతోషంతో ఇచ్చెను. సూర్యుడి దివర్లో దయతో యమునకు, యముడు చిత్రగుప్తునికి ఇచ్చెను. ఓ తండ్రి, ఆ పార్వతిని ఇక్కడ సాక్షాత్తుగా చూచెదవు. దీన్ని పాపికి ఇవ్వరాదు. పాపి నుండి దీన్ని రక్షించాలి. నారాయణుని భక్తునికి, శాంతునికి, విద్వాంసునికి, అన్నీ తెలిసిన విప్రునికి ప్రయత్నపూర్వకంగా ఇవ్వాలి. ఎద్దులను తోడ విప్రులకి, గొడ్రాలి పతికి, శూద్రులకు, వంట చేయువానికి, శూద్ర శ్రాద్ధాన్నం భుజించువానికి, కన్యను విక్రయించువానికి ఇవ్వరాదు. ప్రత్యేకించి బ్రాహ్మణునికి ఇచ్చిన అతడికి ఈ స్తోత్రం సిద్ధించిన అన్ని సిద్ధులను పొందగలుగును. నరుడు 1,00,000 సార్లు ఈ స్తోత్రం జపించిన స్తోత్ర సిద్ధిని పొందగలడు. అగ్నిస్తంభం, జలస్తంభం, మట్టి స్తంభం, మనస్తంభం, 1000 అశ్వమేధాలు, భూప్రదక్షిణం, సర్వతీర్థముల స్నానం, వీటన్నింటికన్నాను ఈ స్తోత్రం అధిక పుణ్యప్రదం. ఓ వ్రజ, నేను నీకు దీన్ని ఇస్తున్నాను. ఇది నాకు ప్రాణసమం. ఓ తండ్రి, ఇప్పుడు నా సభలో పార్వతీస్తవం చేయము అని చెప్పగా శ్రీకృష్ణుని ఈ మాట విని నందుడు పార్వతిని స్తుతించెను. ఓ విప్రేంద్ర, అన్ని సంపదలు ఇచ్చి ఈ స్థుతితో అతనికి దుర్గ కోరదగిన గోలోకవాసం ఇచ్చింది. ఓ ముని, ఇది వేదాల్లో వినబడనిది, దుర్లభమైనది, పరమ జ్ఞానం. గోలోకంలోనూ నీవు రాజేంద్రుడవి. చాలా దుర్లభమైన కృష్ణ భక్తిని పొందుతావు. తర్వాత ఆ దాస్యాన్ని పొందగలవు. శంభునితో మాట్లాడి వరమిచ్చి దుర్గ వెడలిపోయింది. నందనందనుని స్తుతించి దేవతలు, మునులు వెడలిపోయిరి. నందునితో శ్రీకృష్ణుడు వ్రజవాసులతో కూడి నందమునకు వెళ్ళుము అని చెప్పగా నందుని మోహం పోయినది.
ఓం శాంతి శాంతి శాంతి.